మీరున్న చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? సుమన్ టీవీ యూట్యూబ్ కోర్స్ కొనండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన సంఖ్యాశాస్త్రం మరియు గవ్వ ప్రశ్నాశాస్త్ర నిపుణులు శ్రీ కృష్ణమాచార్యులు గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గవ్వ ప్రశ్నశాస్త్రం ద్వారా 2023వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియచేస్తారా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటిది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. ద్వాదశ రాశుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటిది కేవలం మిథున రాశి వారికి మాత్రమే. 12 రాశుల్లో కూడా ఈ 2023వ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దీనికి మరో కారణం, గత 2.5 సంవత్సరాలుగా మిథున రాశి వారికి అష్టమ శని ఫలితం, అంటే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి ఉంది. ఈ జనవరి 2023తో అష్టమ శని కూడా తొలగిపోతుంది. వేగవంతమైనటువంటి ఫలితాలు, అన్నింటా అనుకూలం, ఊహించనటువంటి స్థిర చరాస్తి లాభాలు, సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతలు పెరగటం, సంతానం అభివృద్ధిలో ఉండటం, ఏదైనా ప్రయత్నం చేసినా సానుకూలవంతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలాన్ని కూడా ప్రశ్నాశాస్త్రం సూచిస్తుంది. కాబట్టి మీ స్థాయి పెరుగుతుంది. సమాజంలో ఉన్నతమైనటువంటి పదవుల్ని, ఉద్యోగాల్ని, యోగవంతమైనటువంటి ఫలితాలని, గృహాన్ని పొందుతారు. ప్రధానంగా దేవగురువు అయినటువంటి బృహస్పతి జాతకంలో సానుకూలంగా ఉన్న, ప్రశ్నాశాస్త్రంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చిన, మనం ఉండడానికి అవసరమైనటువంటి గృహము, వాహనము, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి గృహోపకరణాలన్నీ కూడా సమకూరుతాయి. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి జీవిత లక్ష్యం లేదా జీవన విధానం, మన లైఫ్ స్టైల్ అంటారు చూసారా, ఫలానా జీవన విధానం నాకు కావాలని కోరుకుంటున్నాను, అటువంటి జీవన విధానానికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం తప్పకుండా రాబోతుంది. ప్రత్యేకంగా మిథున రాశి స్త్రీలకు ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? స్త్రీలకి స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళ యొక్క స్థిర చరాస్తులు పెరుగుతాయి. వారసత్వంగా వీరికి రావాల్సినవి, అంటే తల్లిదండ్రుల నుంచి కానీ పూర్వీకుల నుంచి కానీ వారసత్వంగా ఏవైనా రావాల్సినటువంటి ఏవైనా ఉంటే కూడా తప్పకుండా యోగించే అవకాశం ఉంది. కానీ మాతృస్థానం కాస్త బలహీనంగా ఉంది. అట్లాగే భాగ్యస్థానానికి సంబంధించినటువంటి 9వ స్థానం, ద్వితీయ స్థానం, చతుర్థ స్థానం అయినటువంటి మాతృస్థానాలు, కుటుంబ స్థానాల్ని పరిశీలిస్తే తల్లికి అనారోగ్య సూచన. తల్లి గారికి సంబంధించి కానీ, లేదా వయసులో పెద్దవాళ్ళైనటువంటి అత్తామామయ్యలు అవ్వచ్చు, అమ్మా నాన్నలు అవ్వచ్చు, అంటే తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మీకు ఉపచారాలు మీరు చేస్తూ ఉంటారో వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది, లేదా ఎవరికైనా మాతృ వియోగం జరిగేటువంటి అవకాశాలు, ఇదొకటి కాస్త బాధను కలిగించేటువంటి సందర్భం. అంతే తప్ప దాని గురించి ఆలోచన అక్కర్లేదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి దాంపత్యం, మైత్రి కొనసాగే అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి విషయాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి చదువుల కోసం, కెరియర్ కోసం తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమవుతాయి. ఆరోగ్య సమస్యలు, అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు సమసిపోతాయి. ఓ రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి గండాలు గడిచినటువంటి పరిస్థితిగా మనం చెప్పచ్చు. అష్టమ భావం అన్నటువంటిది ఆయు ప్రమాణానికి సంబంధించినటువంటి భావం. గడిచినటువంటి 2 సంవత్సరాల 6 మాసాల పైచీలుకు కాలం ఏదైతే ఉందో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఏవి కూడా రాలేదు. కొన్ని విషయాల్లో ఏవో తెలియని మానసిక సంఘర్షణలు, 3 మాసాలు బాగుందనుకుంటే రాబోయే 3-4 మాసాల్లో ఇబ్బందులు, సమస్యలు, ఇవన్నీ కూడా చూసాం. ఇవన్నీ కూడా సమసిపోయాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందుతున్నారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇప్పటికీ మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే అది సమసిపోయి పూర్తిగా మీరు కోలుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితం బాగుంటుంది. చక్కగా మీరు కోరుకున్నటువంటి జీవన విధానంలోకి మీరు అడుగెడతారు. అలాగే ప్రత్యేకంగా విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేవారు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటు సంఘంలో మీ తల్లిదండ్రుల పేరుని నిలబెట్టగలుగుతారు. లేదా మీ యొక్క పేరు, అంటే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కళాశాలలో లేదా యూనివర్సిటీకి
వాళ్ళు మంచి టాప్ ర్యాంకుల్లో రావటం, మొదటి 10 ర్యాంకుల్లో వాళ్ళ పేర్లు ఉండటం, లేదా ఉన్నతమైనటువంటి వాళ్ళు ఊహించినటువంటి అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతను వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉండడం, పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి అత్యున్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి ఉద్యోగం లేదా సివిల్స్ గ్రూప్స్ ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విషయాల్లో పోటీ పరీక్షలు రాస్తే మాత్రం 100కు 100% వీరు ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి వారు ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగాన్ని పొందుతారు. ఈ 2023వ సంవత్సరాన్ని చక్కగా ప్రయత్నాన్ని కొనసాగిస్తే విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పొచ్చు. ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురువుగారు? ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న వాళ్ళకి సహచరులతో మైత్రి పెరగటం, ఉన్నతాధికారులు సహకరించడం వల్ల వేగవంతంగా ప్రమోషన్లు వస్తాయి. మీ పేరు సీనియర్ లిస్టులో ఉన్నా లేకపోయినా మీ అర్హతకు తగినట్టుగా వేగవంతంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడి మీరు ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి వెళతారు. సహచరుల యొక్క సహకారం ఎటు మీకు లభిస్తుంది. పై అధికారుల యొక్క మన్ననలను పొందేటువంటి అవకాశం ఉంది. మీ ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో గుర్తింపులు రావటం, కొన్ని బహుమతులు, కొన్ని అవార్డులు గెలుచుకునేటువంటి అవకాశాలు కూడా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చక్కగా మనకు కనపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువుగారు? మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే కూడా వాటి టర్నోవర్ బాగుంటుంది. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొత్త ప్రయత్నాలు చేయటంతో పాటు మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ విస్తరిస్తుంది. బ్రాంచెస్ పెట్టడం, దూర ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేయటం, చేస్తున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు, ఒక భాగం కంటే కూడా ఎక్కువ ప్రయత్నాలు, ఎక్కువ మార్గాల ద్వారా ధనాన్ని అన్వేషించి మీరు ధనాన్ని సంపాదించగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ పేరు మీద ఏవైనా కొత్త వ్యాపారాలు చేయటానికి ఇది అనుకూలం. ఇప్పటికి ఉన్నటువంటి వ్యాపారంతో పాటు కొత్త మార్గాల్లో ధనాన్ని అన్వేషిస్తారు, ధనాన్ని సముపార్జించగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి స్థితిగతిగా గోచరిస్తుంది. ప్రత్యేకించి దూర ప్రాంత వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. వాటిని గనక తట్టుకొని దూర ప్రాంత ప్రయాణాలను విసర్జించి, అంటే ఎక్కువసార్లు ప్రయాణం చేయకుండా, అవి కూడా వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలు, వీటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే యోగదాయకమైనటువంటి ఫలితం, అధికమైనటువంటి ఆదాయాన్ని పొందుతారు. విదేశీ ధనాన్ని పొందగలిగినటువంటి వ్యాపారాలు అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేదా మీడియా రంగంలో కానీ, లేదా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో విదేశీ కరెన్సీకి సంబంధించినటువంటి వృత్తిని కానీ వ్యాపారాన్ని కానీ మీకు గనక ఉన్నట్టయితే అది మరింత యోగదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో అత్యున్నతమైనటువంటి స్థితిగతుల్ని మీరు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నవరత్నాలు, బంగారం, లోహ సంబంధమైనటువంటి వ్యాపారాలు అద్వితీయంగా ఉండబోతున్నాయి. విశేషవంతమైనటువంటి ధర పలికేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ జీవితం భాగ్య సంవత్సరంగా వ్యాపారులకు ఉండబోతుంది అనటంలో ఎటువంటి మార్పు కూడా లేదు. మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు ఏది గురువు గారు? మిథున రాశి వారు ఆకుపచ్చని వర్ణానికి సంబంధించినవి, లేత ఆకుపచ్చ వర్ణాలని ధరించటం అనుకూలం. వీటితో పాటు ఈ సంవత్సరం బంగారు వర్ణం, అంటే బంగారు లోహం ఏదైతే వర్ణంలో ఉంటుందో ఆ బంగారు వర్ణం, కాషాయానికి దగ్గరగా ఉన్నటువంటి ఎరుపుని ఉపయోగించటం వల్ల మంగళప్రదమైనటువంటి విషయాలు మీకు సంభావ్యత ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశం. మరింత శుభ ఫలితాల కొరకు మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం తెలియచేయండి. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క ఫలితాన్ని మనం చూసాం. యోగదాయకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మరోవైపు అష్టమ శని విసర్జించింది, సంపూర్ణమయ్యింది. ఈ సందర్భంలో మరిన్ని యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాలు దత్తాత్రేయ స్వాముల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, సాయినాథ ప్రభు, అట్లాగే దక్షిణామూర్తి వారు, వీరంతా కూడా గురు పరంపరకు సంబంధించిన వారు. పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ లేదా గురువారం పూట మీకు సంబంధించినటువంటి గురు సంబంధమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెతో గనక దీపారాధన చేసిన, ఇప్ప నూనెను గనక గురు సంబంధమైనటువంటి ఆలయాల్లో దానంగా ఇచ్చిన అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. శనగలు, శనగపిండితో తయారు చేసినటువంటి ఏదైనా వంటకాన్ని భగవంతుడికి, గురు సంబంధమైన దేవతా స్వరూపాలకి అందచేసి ఆ తర్వాత ఆ నివేదనని
15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలకి పంచిపెడితే యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అష్టమ శని విసర్జించింది, సంపూర్ణమయ్యింది. యోగదాయకమైన ఫలితాలు వేగవంతంగా రావాలనుకున్నట్టయితే వికలాంగులు, అనాథలు, వృద్ధులు, లేదా ఆహారం కోసం, వసతి కోసం, లేక ఆహారం కోసం ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు కనుక ముఖ్యమైనటువంటి రోజులు అవి మీ జన్మ దినాలు అవ్వచ్చు, లేదా మీకు అవకాశం ఉన్నప్పుడు, లేదా పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కనుక అనాథలకు, వికలాంగులకి, లేదా ఏవైనా వృద్ధాశ్రమానికి వెళ్ళి పళ్ళు, అట్లాగే వస్త్రాలు. ఈ సంవత్సరం మిథున రాశి వారు ఎవరికైనా సరే వస్త్రదానం చేస్తే యోగవంతమైన ఫలితాలు. ప్రత్యేకించి మనం మొదట చెప్పుకున్నాం, ద్వితీయ, చతుర్థ భాగ్యస్థానాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒకవేళ తల్లిదండ్రులు కానీ పూర్వీకులు కానీ గతించిపోయి ఉంటే మాత్రం ఈ వస్త్రదాన సంబంధమైనటువంటి పరిస్థితుల వల్ల యోగవంతమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. పితృకర్మలు కూడా అంతరించేటువంటి అవకాశం ఉంది. దేవతామూర్తుల యొక్క పరిహారం కంటే కూడా గురుదేవతామూర్తుల యొక్క పరిహారం, వాటితో పాటు పితృదేవతామూర్తుల యొక్క పరిహారం అంటే గతించిపోయినటువంటి పెద్దలు, వారికి సంబంధించినటువంటి ఫోటోలు, వాళ్ళకు సంబంధించిన వస్తువులు జ్ఞాపకంగా ఉంచుకుంటున్న, వీళ్ళను పూజిస్తున్న పౌర్ణమి రోజు గురుదేవత ఆరాధన, అమావాస్య పూట గనక పితృదేవతా సంబంధమైనటువంటి ఆరాధన చేస్తే మిథున రాశి వారికి అత్యంత అద్భుతమైనటువంటి సంవత్సరంగా, మీ భవిష్యత్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేటువంటి భాగ్య సంవత్సరంగా ఈ 2023వ సంవత్సరం ప్రత్యేకించి రాబోయేటువంటి శోభకృత నామ సంవత్సరం అత్యంత అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. మొత్తంగా గవ్వ పంచాంగం ద్వారా 2023వ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. జై వీరబ్రహ్మ, జై గోవిందం అంబ.